హాయ్ అండి. ఫైనల్‌గా మా ఆయన ఇండియా వచ్చి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళే వీడియో అప్‌లోడ్ చేయడానికి కుదిరిందండి. ఇంకేముంది మేము కలిసెళ్తున్నాం అని ఎంత హ్యాపీగా ఉన్నా మరో ఆలోచన మాత్రం మనసుని పిండేస్తుందండి. ఇన్ని ఆలోచనల్లో మా అల్లరోడు రివర్స్‌లో ఎళ్లి ఆ ఎస్కలేటర్ మీద నుంచి కింద పడ్డాడు. చెప్పా కదా! పట్టు వదలని విక్రమార్కుడు. ఒక్కడే మళ్ళీ వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని నేర్చేసుకున్నాడు. ఎట్టకేలకు లేఅవర్లు గట్రా ముగించుకొని అక్కడే ఇంటికి చేరేసరికి రాత్రయ్యిందండి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అరేంజ్ చేసిన డిన్నర్ చేసి రాత్రికి పడుకుందాము, పొద్దున్నుంచి జర్నీ చేసి అలిసిపోయాము అనుకునేసరికి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, నాకిక్కడ ఏం నచ్చలేదు, తాత దగ్గరికి వెళ్దాము, అక్కడే ఉందాము, వెళ్ళిపోదాము అని మొదలుపెట్టాడండి. ఇదేమన్నా పక్కింటికొచ్చామా, పక్కూరికొచ్చాంరా, వేరే దేశంరా బాబు, అలా వెళ్ళడం కుదరదు అని చెప్పి ఏదో మాయ చేసి వాడిని నిద్రపుచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. పైకి చెప్పట్లేదు కానీ లోపల నా పరిస్థితి కూడా ఇంచుమించు అదేనండి. 1 ఇయర్ తర్వాత అమ్మ దగ్గర నుంచి వచ్చేస్తుంటే ఆ బాధ కనపడకుండా తన ముందైతే దాచుకోగలిగాను కానీ ఇప్పుడు మాత్రం అస్సలు అవ్వట్లేదండి. సర్లే ఏం చేస్తాం, ప్రతి అమ్మాయి లైఫ్లో డెలివరీ తర్వాత ఈ సిచ్యువేషన్ కామనే, తప్పదు అని చెప్పి మనసుకి సర్ది చెప్పుకుంటూ ఎలా ఉంది ఇల్లు, ఏంటి పరిస్థితి అని చెప్పి సామాన్లు గట్రా అన్నీ చూసుకుంటున్నాము. అంతలోకి పడుకున్న మా హస్బెండ్ పిల్లలు నిద్ర లేచి ఆ లగేజ్ అంతా అన్ప్యాక్ చేయడానికి రెడీ చేస్తున్నారండి. ఇంతకీ ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎంతమంది ఫేస్ చేశారు? తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇదిగో మా హస్బెండ్ అయితే తెచ్చిన లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేసే బిజీలో ఉన్నారు. మొత్తం అవి తీసేయండి, ఇవి తీసేయండి, అవి కావాలి అని అడుగుతుంటే ఇది టెంపరరీ అమ్మ, పర్మనెంట్గా షిఫ్ట్ అయినప్పుడు చూద్దాం అన్నారు.